అయితే నేను రీసెంట్‌గా ఇప్పుడు మనం ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో దానికి మొన్న శుక్రవారం రోజు అసదుద్దీన్ ఓవైసీ పిలుపు ప్రకారం అందరూ నమాజ్‌కి నల్ల బ్యాండ్లు అంటే నల్ల దారాలు కట్టుకొని ఎళ్లారు. నల్ల పట్టీలు. కానీ దీనికి అయితే దీనికి అదంటే నిరసనగానే. కానీ అందులో ముఖ్యంగా అందరూ పాకిస్తాన్ ముర్దాబాద్ అని అంటుంటే కొంతమంది మాత్రం అందులో నేను ఓల్డ్ సిటీలోనే ఉన్నాను, ప్రత్యక్ష సాక్షిని. పాకిస్తాన్ జిందాబాద్ అని కూడా అన్నారు. అంటే కొంతమంది అంటే ముస్లిమ్స్లోనే కొంతమంది ఇలా కూడా ఉన్నారు. అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొక పక్క అందులో ఒక ముస్లిం ఏమన్నారంటే యాంటీ సెక్యులర్ పార్టీలు దేశంలో ఎక్కువయ్యాయి కాబట్టే ఇప్పుడు మతాల పేరిట దాడులు అవుతున్నాయి అని అంటున్నారు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చూడండమ్మా, ఈ స్టూపిడ్స్ ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో వీళ్ళపై యుఏపిఏ కింద కేసులు కట్టమని చెప్పండి ప్రభుత్వాలను. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నేను ఒక మాట చెప్తాను వినండి. ఈ దేశ ఇంటిగ్రిటీపై, ఈ దేశ భద్రతపై ఎక్కడ కూడాను ఆవగింజంత కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. మా యొక్క పూర్వీకులు, మీ పూర్వీకులు, మా పూర్వీకులు అందరూ కలిసి రక్తాన్ని చిందించి అనేకమైనటువంటి త్యాగాలు చేసి దాని తర్వాత ఈ దేశాన్ని మేము స్వాతంత్రం తీసుకొచ్చుకున్న తర్వాత కూడాను ఏదైతే ట్విన్ నేషన్ థియరీ ఉందో ఆ ట్విన్ నేషన్ థియరీగా యాంటీగా నుంచున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తున్నటువంటి మాటలు ఎవడైనా ఒకళ్ళో ఇద్దరో కాదు, లేకపోతే ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కానీ ఇటువంటి, ఎందుకంటే మీరు నేను ప్రత్యక్షంగా చూశాను అంటున్నారు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఇటువంటి వాళ్ళు ఎవరు అనేది గుర్తుపట్టి మీరు కంప్లైంట్ పెట్టండి. నేను చెప్తున్నాను, నేను మీకు హూ ఎవర్ ఇట్ మే బి, వాడు ఎంత పెద్దవాడైనా కూడా కానీ ఇక్కడ ఉండి ఇక్కడ తిండి తింటూ ఇక్కడ శ్వాసని పీలుస్తూ నువ్వు ఈ దేశంలో నివసిస్తూ పక్క దేశం గురించి మాట్లాడితే దుబ్బై అక్కడికి. నేనే చెప్తాను ఆ మాట, ఇంకోటి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అది తప్పు, ముమ్మాటికి తప్పు. అది మళ్ళీ అది ఏ రకంగా ఎవరు ఏంటి అనేది మనం అక్కడ చూడాల్సినటువంటి అవసరం లేదు. మాకు తెలిసినంత వరకు మా పాకిస్తాన్ ని మేము లెఫ్ట్ లెగ్ తో తన్ని మా దేశం భారతదేశంగా మేము భావించి ఇక్కడికి వచ్చి జీవిస్తున్నాము. ఇక్కడ మా యొక్క పూర్వీకుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈ దేశంలో అన్న బాబాయ్ నువ్వు ఫోన్ చేసావు నాన్న, నువ్వు నాకు ఎప్పుడైనా తెలుసా, నువ్వు నాకు నేను నీకు ఎలా మాట్లాడాను, ఎటువంటి ఆప్యాయత అంటే నా గొప్పతనం గురించి మాట్లాడలేదు తల్లి. ఇది మన దేశం యొక్క సంస్కృతి సంప్రదాయం. నువ్వు బుర్కా వేసుకొని లేవు, నువ్వు నా చెల్లివి కాదు, నువ్వు నా తల్లివి కాదు, పోమ్మా అని చెప్పేసి మాట్లాడతారా నీతో? ఎవడన్నా మాట్లాడతాడు అలాగా? కడుపు అన్నం తినేవాడు ఎవడు మాట్లాడు. ఇక్కడ అటువంటి ఆప్యాయత ఉంది. ఇక్కడ ఆ ఆప్యాయతలను దెబ్బతీయడానికి అటువంటి ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో ఆ రిలేషన్స్ ని కుకటి వేళ్లతో వీక్ చేయాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నము. ఆ ప్రయత్నంలో భాగం ఇక్కడ దేశంలో నివసిస్తున్నటువంటి వాళ్లే. ఇక్కడ దేశంలో మీరు ఇందాక చెప్పినట్టు ఎవడైతే పాకిస్తాన్ జిందాబాద్ చెప్పాడో అటువంటి లఫంగి నా కొడుకులు ఇప్పుడు ప్రతిదాన్ని కూడాను ముస్లింలే అని చెప్పేసి చెప్తున్నటువంటి ఇటువంటి వేధవలు, వీళ్ళు ఇద్దరు వల్లనే ఇటువంటి ప్రాబ్లం. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ తీసి మనం పక్కన పెడదాం. మనం బయటకు వస్తే మనం భారతీయులము, మేమందరం భారతీయులము, మేము గర్వంగా చెప్తాం. ఈ మొత్తం ప్రపంచంలో ముస్లింలు సగర్వంగా తలెత్తుకొని జీవించేటటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది నా భరతమాత అని చెప్పేసి. దిస్ ఈస్ వాట్ ఫ్యాక్ట్ ఈస్. మొత్తం ప్రపంచంలో 56 దేశాలు ఉన్నాయి. మీరు నాకు 56 దేశాల వాళ్ళు నాకు గ్రీన్ కార్డ్ ఇచ్చినా కానీ నేను వెళ్ళను. నేను ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా ఇచ్చినా కానీ వెళ్ళను తల్లి. నేను చావటానికైతే మటుకు చచ్చిన తర్వాత అక్కడ కాస్త చోటు దొరికిద్దంటే దానికి సిద్ధం అవుతాం. ఎందుకంటే అక్కడ ప్రవక్త గారు ఉన్నటువంటి స్థలం కాబట్టి అది ఒక దీంతో ఆ ప్రవక్త గారి మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో ఆ మాట అంటాం. అంతేగాని అసలు మీరు ఇక్కడ 56 దేశాల వాళ్ళు ఇచ్చినా కానీ మేము వెళ్ళం అంటున్నాం అంటే ఇక్కడ నన్ను ఎంత బాగా నన్ను చూసుకున్నా. ఈ గొప్పతనం ఎవరిది? ఈ గొప్పతనం ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలదా? కాదు. ఈ గొప్పతనం మీది. ఈ గొప్పతనం ఇక్కడ నివసిస్తున్నటువంటి మెజారిటీ సోదరులది. ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ సోదరులు మమ్మల్ని ఆదరించకపోతే నేను మీతో ఎందుకు మీకు కలిసిపోయేవాడిని? మినిమం కామన్ సెన్స్ కదా నాన్న ఇది. రెండవది, మీరు ఇందాక చెప్పినట్టుగా అసదుద్దీన్ ఓవైసీ గారు కాదమ్మా. నేను ఐ థింక్ 48 hours బిఫోర్ ఒక టీవీ డిబేట్ లో, సరే మీ టీవీ ఛానల్లో కూర్చొని ఆ టీవీ పేరు తీసుకోకూడదు, ఒక టీవీ డిబేట్ లో నేను ఓపెన్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే ఏ రకంగా అయితే మీరు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్స్ కి మీరు
నల్ల రిబ్బన్లు ధరించి, దాని తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి, దాని తర్వాత నమాజుల్లో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించారో, 26 మంది హిందువులు చనిపోతే మేము వాళ్ళ కోసం ప్రత్యేక ప్రార్థనలు ఎందుకని చెప్పేసి నిర్వహించకూడదు, ఎందుకని చెప్పేసి మేము రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు నిర్వహించకూడదు, ముస్లిం సమాజం మొత్తం కూడాను బయటకు వచ్చి దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అందరికన్నా ముందు ఫస్ట్ ఈ రాష్ట్రంలో అందరికన్నా ముందు మన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు కూడాను ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఏదైతే పాకిస్తాన్ దిష్టి బొమ్మ ఉందో ఆ పాకిస్తాన్ దిష్టి బొమ్మను అదే రోజు కాల్చివేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి అది స్టార్ట్ అయింది. ఇప్పుడు అది మొత్తం రాష్ట్రం కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడాను పాకింది. చాలా మంచి స్టెప్ సార్. ఎందుకంటే ఇప్పుడు అందరం ఐక్యతతో ఉన్నాము అని చెప్పేసి తెలపడానికి ఇదే మంచి సమయం. కానీ ఇప్పుడు దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ పైన, సింధు నది జలాలను మేము ఇవ్వము అని చెప్పేసి 1960 ట్రీటీ రద్దు చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అండ్ సార్క్ అండ్ ఇంకా ఇతర వీసాలతో మన దేశంలో ఉన్న పాకిస్తానీలు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్నారు. సో ఇవన్నీ ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయి అనుకుంటున్నారా ఆ దేశాన్ని? మీకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తానమ్మా మీకు. ఖచ్చితంగా ఇందులో నేను దేశం ఏదైతే ఈ దేశ ప్రధాని ఈ దేశం ఏదైతే స్టెప్ తీసుకుంటుందో ఆ స్టెప్ తో సమీనా వాతానా అంటే లబ్బైక్, ఐఎమ్ విత్ యూ, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు, నో క్వశ్చన్ ఆన్ దట్. ఎందుకంటే అది నేను ఇక్కడ కూర్చొని నేను మాట్లాడటానికి నాకు ఎటువంటి రైట్ లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు, ఏ స్టెప్ తీసుకున్నా గానీ నా దేశంతో పాటు నేను నుంచోవటమే నాకు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం. ఇప్పుడు మీరు అడిగారు ఏదైతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు ఏదైతే వారు ఉందో వారు ప్రతిదానికి పరిష్కారం కాదు, పరిష్కారం ఏమాత్రం కూడా కాదు. వీళ్ళకి బుద్ధి చెప్పాలి. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే కనుక వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా అయితే కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై వీరు నడ్డి విరొక్కొట్టేలాగా వీళ్ళు చేసినటువంటి ఏదైతే కుట్ర ఉందో ఈ కుట్రని కరెక్ట్ గా తిప్పికొట్టాలంటే కనుక పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థని సునాతునకలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ అక్కడ 140 రూపాయలు వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్ 140 రూపాయలు, ఆల్రెడీ 1 లీటర్ పాలు వచ్చేసి మీకు 240 రూపాయలు. అదే విధంగా మీకు ఒక 4 ముక్కలు ఉండేటటువంటి బ్రెడ్ ప్యాకెట్ 400 రూపాయలు అమ్ముతున్నారంట. ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఆ దేశం ఉంది. వాళ్ళకి కరెక్ట్ గా ఆర్థిక పరమైనటువంటి దెబ్బ కొట్టాలి. కొడితే కనుక గిలిగిలిలాడిపోతారు. వాళ్ళపై మనం అసలు అటాక్ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా కొన్ని 4 రోజులు పోతే కనుక అక్కడ ఉన్నటువంటి లోకల్ ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్లే తిరగబడి మేము ఇండియాలో మేము కలిసిపోతామని చెప్పేసి వచ్చేసినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ప్రతిసారి కూడాను ఆర్మీకిను అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మధ్యలో వార్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆర్మీ ఏమో హస్తగతం చేసుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తుంది, పొలిటికల్ పార్టీస్ ఏమో హస్తగతం చేసుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి వీటి మధ్యలో ఏంటంటే సామాన్య ప్రజలు అక్కడ నలిగిపోతుంటారు. చూడండి అక్కడ కూడాను అందరూ ఇటువంటి వాళ్లే ఉంటారా అంటే కనుక అందరూ ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక వేరే విధంగా ఉండేది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడాను మంచి ఆలోచించే వాళ్ళు ఉంటారు, మా జీవితాలు ఏదో మేము బతకాలి అని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి డెఫినెట్ గా ఏంటంటే వాళ్ళు కూడా ఎన్ని రోజులు సహిస్తారు చెప్పండి, ఎన్ని రోజులు భరిస్తారు చెప్పండి. ఇటువంటి యదో పనులను ఎవరు కూడాను ఎంకరేజ్ చేయరు. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు యుద్ధం చేస్తే బెటర్ అంటారా? ఎందుకు అంటే ఇప్పటికీ మేము యుద్ధం చేస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు రెడీ అవుతున్నారు అంటే మన దేశంలో. అంటే ఇప్పుడు యుద్ధమే సబబు అంటారా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఆర్థిక పరంగా దెబ్బతీసే టైప్గా మనం నడుస్తుంది చర్చలు? సో ఎలా వెళ్తే బాగుంటుంది అంటారు? ఒపీనియన్ పరంగా నా మనసులో ఉన్నది నేను చెప్తున్నా తల్లి. అదేంటంటే యుద్ధం జరగాల్సిందే. ఆ యుద్ధము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మాత్రమే కాదు, కాశ్మీర్నే మొత్తం పాకిస్తాన్నే కాదు, అఖండ భారతదేశంలో ఎన్నైతే దేశాలు ఉండేవో వాటన్నిటినీ కూడాను కైవసం చేసుకొని మనం అఖండ భారతంగా మనం ముందుకు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అడుగు నరేంద్ర మోదీ గారు ఏమని చెప్పండి, ఎవడైనా ముస్లిం సోదరుడు నరేంద్ర మోదీ గారిని ఒక్క మాట అన్నా కానీ నేను ఊరుకోను, ఒక్కొక్కడికి తాట్లు చెమడాలు వలుస్తాను. ఎందుకంటే అది దేశ సమగ్రతకి చెందినటువంటి అంశం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అది మామూలే. మేము ఇంట్లో సమస్య మేము ఇంట్లో పోట్లాడుకుంటాం, 100 మాటలు మాట్లాడుకుంటాం.